ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 180వ శ్లోకం. యోని ముద్రా త్రికండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. యోని ముద్ర బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్రనాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతయా. పరదేవతారూపం శ్రీచక్రం, దాని మధ్య బిందువు శివశక్తియుతం. బిందువునందు కలిగిన సంకల్పమే బిందువును ఆవరించిన త్రికోణం. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులకు 3 గుణములకు సంకేతం త్రికోణం. సర్వసృష్టికి కారణములు గుణములు. బిందువు నుండి ఏర్పడిన ప్రథమ వికసనం త్రికోణం. బిందువుతో కూడిన త్రికోణ వలయమే యోని ముద్ర. జగదుత్పత్తికి కారణమైనది యోని. అది ఏ బ్రహ్మముద్రగా కూడా పిలువబడుతుంది. 2 చేతులను మొగ్గవలే ఉంచి ప్రదర్శించిన అది యోని ముద్ర. దీనిని నమస్కార ముద్ర అని కూడా అంటారు. పరాబిందువును ఆవరించియున్న త్రికోణం మాయాస్వరూపం. శ్రీచక్ర ఉపాసనలోని దశముద్రల యందు యోని ముద్ర ప్రశస్తమైనది. పరమేశ్వరి అంశం యోని ముద్ర. ఓం ఐం హ్రీం శ్రీం యోని ముద్రాయై నమః. త్రికండేసి శ్రీచక్రమందున్న వలయములన్నీయు త్రికోణములు. త్రితముల రూపమే త్రికోణములు. 3 కాలములు, 3 అవస్థలు, 3 గుణములు, 3 మూర్తులు మొదలగు 3 సంఖ్య కలవి త్రితములు. శ్రీ విద్య 15 అక్షరములతో కూడిన పంచదశీ విద్య. అది 3 భాగములుగా కూర్చబడినది. మొదటి 5 అక్షరాలు క, ఏ, ఈ, ల, హ్రీం. తరువాత 6 అక్షరములు హ, స, క, హ, ల, హ్రీం. ఇక మిగిలిన 4 అక్షరములు స, క, ల, హ్రీం. ఇలా మొత్తం 15 అక్షరముల పంచదశీ విద్య. వాగ్భవం, మధ్య, శక్తి కూటములని 3 ఖండములుగా విభజించబడినవి. సూర్య, చంద్ర, అగ్ని ఖండములుగా కూడా కలవు. ఈ 3 ఖండములకు నాయిక అధిదేవత హ్రీంకార రూపిణి పరమేశ్వరి త్రికండేసి. ఓం ఐం హ్రీం శ్రీం త్రికండేశ్యై నమః. త్రిగుణాంబ. ఈ సమస్త సృష్టికి మూలం 3 గుణములు. అవి సత్వం, రజము, తమస్సులు. త్రిమూర్తుల స్వరూపములు. 3 సంఖ్య కలవి అన్నియు త్రితములు. వీటిని త్రికములని కూడా అంటారు. 3 గుణములను సృజించిన అమ్మ త్రిగుణాంబ. ఓం ఐం హ్రీం శ్రీం త్రిగుణాంబాయై నమః. త్రికోణగా. 3 గుణములు సర్వమునకు మూలమవుతున్నాయి. పరాబిందువు సంకల్ప బలము వలన ఇవి ప్రకటితమయ్యాయి. త్రికోణాకారములో బిందువును ఆవరించినది. అగ్నికుండము యొక్క ఆకారమే త్రికోణం. అమ్మ చిదగ్నికుండ సంభూత కదా. చిదగ్నికుండం త్రికోణాకారం. త్రికోణాకార మధ్యగత తేజోస్వరూపమే పరమేశ్వరి. అందుకే అమ్మ త్రికోణగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం త్రికోణగాయై నమః. అనఘ. అఘం న విద్యతే స్యేతి అనఘౌ. అఘము అనగా పాపములు, చెడు కర్మల ఫలితములు. వాని స్పర్శయే లేనిది అనఘం. కర్మల సమాహారమే ఈ జగత్తు. కర్మలయందు కర్తృత్వం కానీ ఫలమును ఆశించి కానీ చేసినప్పుడు అది దుఃఖములనిస్తుంది. పాపపుణ్య బంధనాన్ని కలిగిస్తుంది. జనన మరణ వలయమునకు అది పడుట సత్యం. కర్మ ఫలితమును ఆశించక చేసినను, కర్తృత్వ భావనను వదిలినను సుఖము, ఆనందం కలుగుతుంది. చివరకు ముక్తి కలుగుతుంది. సర్వకర్మలకు తాను కర్తయైనను కర్తృత్వ భావన లేని సాక్షి స్వరూపం అమ్మ. కర్మ స్పర్శయే అంటని జగన్మాత శుద్ధ జ్ఞానస్వరూపం.
అనఘ అని పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం అనఘాయై నమః. అద్భుత చారిత్ర. జగన్మాత పంచకృత్య పరాయణి. బ్రహ్మ విష్ణువు రుద్రులచే సృష్టి స్థితి లయ కార్యములను నిర్వర్తింపజేయునది. త్రిమూర్తులకు సాధ్యం కాని మహిషాసురాది రాక్షసులను చంపుటకు అగ్నిగుండము నుండి ఆవిర్భవించినది అమ్మ. సమస్త దేవతలు త్రిమూర్తులతో కూడా తమ తమ తేజస్సు అగ్నికుండమందు ప్రేల్చిది. వారి తేజోంశములన్నీ ఒకటై రూపుదిద్దుకున్న పరంజ్యోతి స్వరూపమే పరమేశ్వరి. పంచభూతములను గుణములను కలయబోసి సర్వచరాచరమును నిర్మించినది అమ్మ. జీవుల యొక్క సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలను అనుసరించి జన్మలను నియమించి నియంత్రించినది అమ్మ. సర్వమునందు చైతన్యంగా మెదలి సర్వ సృష్టికి ఉనికిని ప్రసాదించింది. సర్వమును ఏర్పాటు చేసిన మాత దేని యందును మమతానురాగములను ఉంచక కేవలం సాక్షిగా నిలిచింది. పరాశక్తి చరిత్ర పరమ అద్భుతం. అందుకే అమ్మ అద్భుత చారిత్రగా పేరుగాంచినది. ఓం ఐం హ్రీం శ్రీం అద్భుత చారిత్రాయై నమః. వాంఛితార్థ ప్రదాయిని. ఇలాంటి అద్భుత చరిత్ర కలిగిన అమ్మ తనను ఉపాసించు వారికి కోరిన కోరికలు తీర్చునట్టి కల్పవృక్షం. అందుకే అమ్మ వాంఛితార్థ ప్రదాయిని. ఓం ఐం హ్రీం శ్రీం వాంఛితార్థ ప్రదాయిన్యై నమః.